హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. అండ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా ఇంట్లో వినాయక చవితి అన్నమాట. సో మార్నింగ్ లేవగానే నేను మా పాప ఇద్దరం ఫ్రెష్ అయిపోయాము. తర్వాత ఇక్కడ మనం డైలీ పూజ చేసుకుంటాము కదా, అక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వినాయకుడి పీఠం రెడీ చేస్తున్నాము. మేము పాలవెల్లి అంటే ఎప్పుడు పెట్టలేదన్నమాట, అందుకని ఇప్పుడు కూడా పెట్టలేదు. ఓన్లీ పీట మీద పసుపు రాసేసి దాని మీద ముగ్గు వేసి, ముగ్గు మీద పసుపు కుంకుమ గంధము వేసేసి దాని మీద వినాయకుడిని అయితే పెట్టేస్తాము. అండ్ ఇక్కడ వినాయకుడికి సంబంధించిన ఆకులు పువ్వులు అన్నీ రెడీగా పెట్టుకున్నామన్నమాట. మనం పీట రెడీ చేసుకున్నా కూడా పీట మీద వినాయకుడిని అలా డైరెక్ట్గా పెట్టకూడదు. అందుకని పీట మీద నేనైతే ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ పీట మీద వేసేసాను అనమాట. సో దాని మీద వైట్ క్లాత్ వేసేసి వైట్ క్లాత్ మీద బియ్యం పోస్తున్నాను. బియ్యం పోసి బియ్యం మీద వినాయకుడిని పెట్టాలి, అలా డైరెక్ట్గా పెట్టకూడదు అనమాట. అందుకని బియ్యం వేసి బియ్యం మీద వినాయకుడిని తీసుకొచ్చామన్నమాట. మేమైతే ఇక్కడ మట్టి వినాయకుడినే పూజిస్తాము ఎప్పుడైనా సరే. కలర్ వినాయకుడిని మేము ఎప్పుడూ తీసుకురాలేదు, ఎప్పుడు మట్టి వినాయకుడినే చేస్తామన్నమాట. సో నేను మా పాప అయితే ఇంకా రెడీ అయిపోయి వినాయకుడిని కూడా రెడీ చేస్తున్నాము. ఇక్కడ మట్టి వినాయకుడికి పసుపు కుంకుమ గంధము పెట్టేసామన్నమాట, బొట్లు అన్నీ పెట్టేశాము. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది అనేది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో మా ఇంట్లో అయితే చాలా బాగా జరిగింది మాకు. అండ్ మేము నెక్స్ట్ డేనే తీసేస్తామన్నమాట. నెక్స్ట్ డే మా ఇంటి దగ్గర వినాయకుడిని పెట్టారు, అక్కడ పెట్టేసి వచ్చేసామన్నమాట. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. సో ఇంకా వినాయకుడికి బొట్టు పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నాం అన్నమాట. ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన తర్వాత చాలా లుక్ వచ్చింది. సో వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు అంటారు. ఎందుకు అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదన్నమాట. నేను ఈ వీడియోలో ఆ స్టోరీని షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఏంటి అంటే వినాయక చవితి రోజు ఈ భక్తులందరూ పెట్టిన ప్రసాదాలన్నీ తినేసి వినాయకుడు పొట్ట నిండిపోయిందన్నమాట, బాగా తిన్నాడు. తినేసి తన పేరెంట్స్ శివుడు పార్వతి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరిస్తుంటే వినాయకుడికి పొట్ట బాగా తిన్నాడు కదా, ఎక్కువైపోయి వంగలేకపోయాడనమాట. ఆ టైంలోనే చంద్రుడు చూసి నవ్వుతాడనమాట. అప్పుడు నవ్వుతుంటే పార్వతీదేవి చాలా ఫీల్ అయిపోయి శాపం పెడుతుందన్నమాట. ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి, వాళ్ళ మీద నిందలు పడతాయి అని శాపం పెడుతుందన్నమాట. అప్పుడు భూలోకంలో ప్రజలందరూ ఏంటి అంటే చాలా కష్టాలన్నమాట, అందరి మీద నీలాప నిందలు పడటం, అందరూ చాలా భయపడ్డారనమాట. అప్పుడు అందరు కలిసి నీ శాపం వెనక్కి తీసుకో అని పార్వతీదేవిని అడిగితే అప్పుడు పార్వతీదేవి కొంచెం దాని నుంచి కొంచెం విముక్తి ఇస్తుందన్నమాట. ఏంటి అంటే వినాయక చవితి రోజు సాయంత్రం ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయి. అండ్ దాని నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఏంటి అంటే వినాయక చవితి రోజు మనం ఇంట్లో కానీ బయట కానీ చక్కగా పూజ చేసుకొని వినాయకుని కథ ఉంటుంది కదా, స్టోరీ, అది విని ఎవరైతే తల మీద అక్షింతలు వేసుకుంటారో వాళ్ళకి నీలాప నిందలు అనేవి పడవన్నమాట.
సో అందుకని సో ఇది స్టోరీ అనమాట. వినాయక చవితి రోజు చంద్రుని ఎందుకు చూడకూడదు అనేది ఇది స్టోరీ అనమాట. సో అప్పటి నుంచి అందరూ ఇళ్లల్లో వినాయక చవితి పూజ చేసుకోవడం అండ్ వినాయకుడి కథ విని అక్షింతలు తల మీద వేసుకోవడం అనమాట. ఇలా వేసుకుంటే మనకి ఎట్లాంటి చంద్రుడిని చూసినా కూడా ఏమీ అవ్వదు. సో అందరూ ఖచ్చితంగా వినాయక చవితి రోజు కథ వినడం కానీ లేకపోతే మనం చదవడం కానీ చెయ్యాలి కంపల్సరీగా. సో ఇంట్లో కుదరకపోయినా కూడా మనకి బుక్స్లో ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. ఫోన్లలో ఈ మధ్య ఫోన్లు కూడా వచ్చాయి కదా, ఫోన్లలో చూసైనా మనం చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. సో ఇదైతే స్టోరీ అనమాట. సో మేమైతే ఇక్కడ వినాయకుడిని అయితే డెకరేట్ చేయడం అయిపోయింది. పువ్వులతో డెకరేట్ చేసాము అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకులన్నీ తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా వినాయకుడికి 21 పత్రాలు సమర్పించాలి. బట్ మాకు 21 దొరకలేదన్నమాట. మాకు అవైలబుల్గా ఉన్న ఆకులైతే అన్నీ తీసుకొచ్చి పూజించాము. ఇక్కడ అరిటాకులు కూడా తీసుకొచ్చి పెట్టామన్నమాట. అవి పెడితే ఏంటి అంటే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది, ఒక మండపం లాగా అనిపిస్తుంది. అందుకని అవన్నీ పెట్టేశానమాట. మా వినాయకుడి లుక్ ఎలా ఉంది అనేది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ వినాయకుడిని రెడీ చేయడం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పూజ స్టార్ట్ చేసాము. పూజ ఏంటి అంటే ఆల్రెడీ నా దగ్గర బుక్ ఉంది, బట్ మనకి బుక్లో అంతగా చదవడం అంత క్లియర్గా రాదు. అందుకని మేమైతే ఇక్కడ ల్యాప్టాప్లో పెట్టుకొని వినాయకుని పూజా విధానం అని పెట్టుకొని ఇక్కడ పూజ అయితే చేసామన్నమాట. కరెక్ట్గా మనకి పూజా విధానం ఎలా ఉంటుందో అయ్యగారు చెప్పిన విధంగా చేసామన్నమాట ఇక్కడైతే. సో ఇంతటితో మా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ నా వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఏంటి అంటే మేము మామూలుగా పూజ చేసేటప్పుడు మామూలుగానే పెట్టుకున్నాము స్పీడ్. బట్ ఇక్కడ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను ఫాస్ట్లో పెట్టానన్నమాట. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది అని చెప్పేసి నేను ఫాస్ట్లో పెట్టాను. అందుకని వీడియో అయితే అలా ఉంది. అండ్ ఇక్కడ వినాయకుడి దగ్గర మన మన పిల్లల బుక్స్ పెట్టుకోవచ్చు అండ్ నేనైతే మా పాపవి బుక్స్ పెట్టానన్నమాట. అండ్ మనం కంకణాలు అయితే కంపల్సరీగా కట్టుకోవాలి. అండ్ వినాయకుడికి ఈ వెలగపండు, దానిమ్మ, యాపిల్ ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి పెట్టొచ్చు అనమాట. అవన్నీ పెడితే చాలా మంచిది. అండ్ మేమైతే మాకు దొరికిన ఫ్రూట్స్ అన్నీ పెట్టాము అండ్ మాకు దొరికిన ఆకులన్నీ అయితే పెట్టేశామన్నమాట. సో ఇక్కడ పూజ ఇంకా జరుగుతుంది.
ग्लास देखो ना अच्छी ग्लास इसका अरे मूल प्रकृति अव्यक्ता व्यक्ता व्यक्त स्वरूपिणी व्यापिनी विधातारा विद्या विद्या स्वरूपिणी महाकावेश नयन कुमुदाह्लाद कौमुदी भक्तहार्दनमोखेद भानुमर्थानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवमूर्ति शिवङ्करी शिवप्रिया शिवपराशिष्टे. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను ప్రసాదాలు వచ్చేసి పరమాన్నం, పులిహోర అండ్ ఉండ్రాళ్ళు, ఫ్రూట్స్, కొబ్బరికాయ అయితే నేను వినాయకుడికి పెట్టేశాను అనమాట. కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను. నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మా పూజ అయితే చాలా బాగా జరిగింది. డైరెక్ట్గా అయ్యగారే వచ్చి చేసినట్టు అనిపించింది మాకు. ల్యాప్టాప్లో పెట్టుకొని చేస్తే మేము మాకు ఆపోజిట్లో పెట్టుకొని మేము అయ్యగారు చెప్పిన విధంగా చేసామన్నమాట. సో అందుకని మంచిగా అనిపించింది. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ డే ఇది మా వినాయకుడు అన్నమాట. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వచ్చాము. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.